హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. అయినప్పటికీ పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. సో ఇవాళ ఏ జిల్లాలో వర్షాలు పడతాయి, దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను బలహీనపడుతోంది. ఇది తీవ్ర వాయుగుండంగా మారినట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఇక ఇది ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాలకు సమాంతరంగా కదులుతూ ఇవాళ వాయుగుండంగా బలహీనపడుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది. ప్రస్తుతం ఇది చెన్నైకి 50 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 130 కిలోమీటర్లు, నెల్లూరుకి 200 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని, అలాగే గంటకి 10 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు. ఇక దీని ప్రభావంతో ముఖ్యంగా కోస్తాంధ్రలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇక మత్స్యకారులు అయితే కనుక ఇవాళ రేపు సముద్రంలో వేటకు వెళ్ళకూడదని అయితే తెలిపింది. ఇక దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకి గరిష్టంగా 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు. ఇక దీని ప్రభావంతో ఏపీలో ఇవాళ ముఖ్యంగా తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని అయితే తెలిపారు. అలాగే పశ్చిమ గోదావరి, కోనసీమ, అన్నమయ్య, కృష్ణా, కడప, గుంటూరు, చిత్తూరు, ప్రకాశం, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఇక కాకినాడ, నంద్యాల, తూర్పుగోదావరి, అలాగే అనంతపురం, శ్రీ సత్యసాయి, ఏలూరు, కర్నూలు, ఎన్టీఆర్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది.